మన వ్యవస్థ ఈ పిఎంసి అనేటువంటి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది మనం జస్ట్ ఒక 2 minutesలో తెలుసుకుందాం. ఇందాక మన గుప్తా సార్ కూడా ఒక మంచి సందేహాన్ని వెలిబుచ్చారు. ఎందుకు మనం అన్నీ కవర్ చేయలేకపోతున్నాం, మన పరిస్థితి ఏంటనేది కూడా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఎలాగూ వాటన్నింటినీ అధిగమించే వైపు మనం ప్రయాణం చేస్తాం. బట్ మన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నది చందర్ ప్రోగ్రామ్ హెడ్ తను మాట్లాడతారు. అందరికీ నమస్తే అండి. నా పేరు చంద్రశేఖర్ చందర్ అంటారు. నేను ప్రోగ్రామ్ హెడ్గా చూస్తున్నాను పిఎంసిలోని గత 4 సంవత్సరాల నుండి. నేను మెడిటేషన్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 20 years అవుతుందండి. 20 years నుంచి మెడిటేషన్లో ఉన్నాను. ఇది సేమ్ సొసైటీలో ఉన్నాను. సో అయితే ఇక్కడ పిఎంసిలో మనం అందరం కూడా ప్రోగ్రామ్స్ చూస్తున్నాం కదా, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాం. దాదాపు 30 రకాల ప్రోగ్రామ్స్ మనం టెలికాస్ట్ చేస్తున్నాం. సో ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ మీరు చూస్తున్నవన్నీ కూడా చేస్తున్నది చాలా మినిమం స్టాఫ్తో చేస్తున్నామండి. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేయాలి అని అంటే కనుక మీకు నార్మల్గా అయితే కనుక సినిమాలకైతే కనుక 25 crafts అంటాం. ఇక్కడ మనకేంటంటే దాదాపు 12 విభాగాలు పనిచేస్తాయి. ఒక వీడియోని మనం క్రియేట్ చేసి బయటికి రిలీజ్ చేయాలంటే కనుక షూటింగ్ అంటే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందాక సార్ అన్నట్లు ఒక ప్రోగ్రామ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు పర్సన్ కోఆర్డినేట్ చేసి ఆ పర్సన్ ఇక్కడ రప్పించి షూటింగ్ చేయించి ఎడిటింగ్ చేయించి అన్ని పనులు చేయడానికి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే ఇవి షూట్ చేయడానికి కెమెరామెన్స్, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉదయం చూస్తున్నారు, కెమెరామెన్స్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే ఇవన్నీ ఎడిటింగ్ చేయడానికి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలా మేకప్ మ్యాన్ అని, ఎడిటర్స్ అని, గ్రాఫిక్ డిజైనర్స్ అని, యాంకర్స్ అని, స్క్రిప్ట్ రైటర్స్ అని, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు అని, పీసీఆర్ అని, ఇలా దాదాపు 12 డిపార్ట్మెంట్లు పని చేస్తే ఒక 1/2 hour వీడియో, ఒక 1 hour వీడియో మనం టీవీలో చూడగలుగుతున్నాం. జనరల్గా ఏముంటుందంటేనండి మిగతా ఛానల్స్లో అయితే ఇదే సెటప్ ఇలాగే కంటిన్యూగా మనం రన్ చేస్తున్నట్లు ఉండేటట్టు ఉండే కనుక దాన్ని 150 మంది పైన వర్క్ చేస్తారండి ఇదే మన అవుట్పుట్ ఇవ్వడం కోసం. బట్ ఇక్కడ మన ప్రజెంట్ 50 to 60 members పనిచేస్తున్నాం. అంటే ఒక వ్యక్తి 4 పనుల నుంచి వర్క్ చేస్తున్నాడు ఇక్కడ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ద బెస్ట్ ఏంటంటే అందరూ మల్టీ టాస్కింగ్ ఉంటారు. అంటే ఓన్లీ ఇప్పుడు కెమెరా అంటే కెమెరామెనే కాదు, ఎడిటర్ అంటే ఎడిటరే కాకుండా కూడా వేరే విభాగాల్లో కూడా వేరే వర్క్స్ ఉన్నప్పుడు కూడా కలిసి పనిచేస్తారు. దానివల్ల మాత్రమే ఈ 50 మందితోని 60 మందితోని మనం ఎంత సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేయగలుగుతున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేజర్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ బయటికి మనం కవర్ చేస్తున్నవి కానీ ఇవన్నీ కూడా అంటే దాదాపు ఈ 8 ఏళ్లలో మనకు ఆల్రెడీ మన అందరూ చెప్పారు, మార్నింగ్ నుంచి చెప్పారు, ఈ 40 ఏళ్లలో ఎంతైతే అభివృద్ధి చెందిందో కేవలం కోవిడ్ టైంలో పిఎంసి ద్వారా మీరు దానికి ఎన్నో రెట్ల అభివృద్ధిని మీరు చూశారు. ఇంట్లో ఉండి మనం కల్లారా మనం మొబైల్ ఛానల్స్లో కానీ, మొబైల్లో కానీ, టీవీలో కానీ, వాటిల్లో కానీ చాలా డెవలప్ అయ్యింది. ఇప్పుడు చాలామంది అనుభవాలు మాకు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుందండి. ఎందుకనంటే అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా నిన్న కూడా నేను ఒక మాటలో చెప్పాను. నేను ఎప్పుడు కూడా అందరూ ధ్యాన ప్రచారాలు చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది, నేను వర్క్స్లో సినిమాల్లో వాటిలో బిజీగా ఉన్నప్పుడు నాకు అనిపించేది, అరే నేను వెళ్ళి క్లాసెస్ చెప్పలేకపోతున్నానే నేను అందరిలాగా. సో అందరూ ప్రచారం చేస్తున్నారు, పాంప్లెట్స్ పంచుతున్నారు, రకరకాలు అంటున్నారు కదా, సో నేను కూడా చెప్తే బాగుండేమో నాకు అనిపించేది. కానీ నాకు అప్పుడున్న థాట్ నాకు ఏమనిపించింది అంటే ఒక వీడియో రూపంలో దాన్ని ప్రదర్శించిన, లేదంటే ఎక్కడైనా దాన్ని ఒక యూట్యూబ్లో పెట్టినా అది శాశ్వతంగా తరతరాలకి ఉపయోగపడేలా ఉంటుంది కదా అని అనుకునేవాడిని. కానీ అది నాకు ఈరోజు పిఎంసి రూపంలో లక్షలాది మందికి, కోట్లాది మందికి తరతరాలుగా నిలిచిపోయే వీడియోస్ని మనం చేయగలుగుతున్నాం. రియల్లీ అది ఎంత అదృష్టం అంటే ఇన్ని కోట్ల మందిని చూపించగలే మహద్భాగ్యం మాకు కలిగినందుకు, దాన్ని అందరూ మీకు ఇచ్చినందుకు మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం పిఎంసి తరపున. అది నెక్స్ట్ ఈ వీడియోస్ అన్నీ కూడానండి ఎంత ప్రభావితం చెందుతున్నాయనంటే ప్రజల్లోని ఒక పర్సన్ ఒక ఎపిసోడ్లో ఒక టెలికాస్ట్ చేసామండి. అంటే అతని తాలూకా లైఫ్ హిస్టరీని మన ధ్యాన అనుభవాలు చెప్తాం కదా, ధ్యాన అనుభవాలు చెప్పినప్పుడు అలాగ ఒక టెలికాస్ట్ చేస్తే మరుసటి రోజు మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ పర్సన్కి. ఏంటంటే ఒక అమ్మాయి కాల్ చేసి నేను రాత్రి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నానండి, కానీ అనుకోని సమయంలో లాస్ట్లో ఫోన్ తీసి చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి తాలూకా జీవిత విన్నానది నాకు తెలియదు, టీవీ ఛానల్ అది కూడానని. అది విన్న తర్వాత నాకు సూసైడ్ అంటే నాకన్నా దరిద్రంగా బతుకుతున్నాడు అతను, చాలా కష్టాల్లో బతుకుతున్నాడు, నేను దానికన్నా చాలా బెటర్లో ఉన్నాను, నేను చనిపోవడం అనవసరం అని చెప్పి ఆపానండి అని చెప్పి ఫోన్ చేసి ఎవరైతే చెప్పారో అతనికి చెప్పారు. అతను నాకు ఫోన్ చేసి చాలా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారనంటే, సార్ నా జీవితం ఇంకొక జీవితాన్ని బతికించేటట్లా చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి, అది పిఎంసి ద్వారా జరిగిందని అంటే కనుక నా జీవితం సార్థకతం అయిందండి అనుకున్నాడు.
అంటే అలాంటి మోటివేషనల్స్ లేదంటే అలాంటి అనుభవాలు మనకి కల్పించి మన ప్రపంచానికి ఎంతోమందికి మనకు తెలుసో తెలియకో జనాలను ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతున్న పిఎంసి ఈ రోజున ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.